హైదరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తుపాకులతో రెచ్చిపోయారు. అర్ధరాత్రి కాదు, సెలవు రోజు అంతకన్నా కాదు. ఏకంగా ఉదయం పూట, అది జనం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భారీ చోరీకి ప్లాన్ చేశారు. జస్ట్ అలా వచ్చారు, ఇలా తిరిగి వెళ్ళిపోయారు. కేవలం 10 అంటే 10 నిమిషాల్లోనే అందిన కాడికి దోచుకొని పారిపోయారు. 10 బృందాలుగా గాలించిన పోలీసులు నగర శివారులో దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని చందానగర్ ఉదయం 10:30 గంటల సమయం. రోడ్డుకు ఇరువైపుల షాపులను ఓపెన్ చేసుకుంటున్నారు యజమానులు. అప్పుడే ఒక్కసారిగా తుపాకీ మోతలతో దద్దరిల్లింది చందానగర్ ఏరియా. ఆరు నుంచి 7 వ్యక్తులు ముఖాలకు మాస్క్ వేసుకున్నారు. ఖజానా జ్యువెలరీ షాప్ తెరిచిన 5 నిమిషాల్లోనే ఎంట్రీ ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు షాప్లోకి వస్తుంటే కస్టమర్లని అనుకున్నారు షాప్ సిబ్బంది. లోపలికి వచ్చాక గన్ చూపించడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. తొలుత తుపాకీతో చంపేస్తామని బెదిరించిన దుండగులు సిబ్బందిని లాకర్ కీ అడిగారు. అక్కడున్న స్టాఫ్ కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడి చేశారు. ఏం జరుగుతుందో తెలియక నగర దుకాణ సిబ్బంది భయపడిపోయారు. వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు సైతం వెనువెంటనే స్పాట్లోకి వచ్చేశారు. పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. తిట్టిర్రు, కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయన్నమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నారని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్. మా మేనేజర్ సార్కి ఆయన దగ్గర కీస్ ఉండవు, బుల్లెట్ తగిలిందండి. ప్రజెంట్ ఆయన సేఫ్ గానే ఉన్నారు. ఉదయం పూటే దొంగలు రంగంలోకి దిగారంటే ముందే పక్కా స్కెచ్ వేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ముందుగానే రెక్కి నిర్వహించకపోతే ఇంత ధైర్యంగా షాప్లోకి రావడం, దోచుకెళ్లడం అసాధ్యం. బంగారు ఆభరణాల్ని దోచుకున్నాక ఎటువైపు నుంచి ఎలా పారిపోవాలన్నది కూడా దోపిడీ ముఠా ముందే పక్కా స్కెచ్ వేసుకుని వచ్చినట్టు సీన్ బట్టి అర్థమవుతోంది. షాప్లోకైతే వచ్చారు, కానీ బంగారు ఆభరణాలు ఉన్న కౌంటర్లను దుండగులు తెరవలేకపోయారు. వెండి ఆభరణాలు ఉన్న కౌంటర్లు ధ్వంసం చేసి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు నగర శివారులో దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దుండగులు వాడిన వెపన్స్, బైక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జ్యువెలరీ షాపులో చోరీ కంటే ముందే కూకట్పల్లిలో 2 ఇండ్లలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మహానగరంలో నగల షాపుల్ని దొంగలు టార్గెట్ చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలెన్నో జరిగాయి. వేల మంది పోలీసులు, లక్షల సీసీ కెమెరాలున్నా సరే దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. టార్గెట్ ఫిక్స్ చేసుకుని అనుకున్న పని పూర్తి చేసుకుని పోతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఖజానాను ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద హైదరాబాద్లో కాల్పుల మోతతో జంట నగర వాసుల్ని భయాందోళనకు గురిచేసింది.